హలో అండి అందరికీ అనుకోని ప్రేమ పార్ట్ 47. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. 5వ రోజు ఆదిత్య, రఘు మరియు ప్రభు ఒక ప్రసిద్ధమైన రద్దీగా ఉండే బీచ్లో సరదాగా గడుపుతుంటారు. ఆ సమయంలో సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు. ఆకాశం నారింజ మరియు ఊదా రంగుల్లో మెరిసిపోతూ ఉంటుంది. చాలామంది పర్యాటకులు బీచ్లో నడుస్తుంటారు. కొందరు నీటిలో ఆడుకుంటుంటారు. మరికొందరు సూర్యాస్తమయాన్ని చూస్తూ కూర్చుంటారు. ఆదిత్య ఒడ్డున ఒంటరిగా నడుస్తూ తన ఆలోచనలో మునిగిపోయి ఉంటాడు. ఛాయ గురించిన ఆలోచనలు అతని మనసును తొలిచివేస్తూ ఉంటాయి. ఇంతలో ఒక వ్యక్తి తన స్నేహితుల గుంపుతో నవ్వుకుంటూ గట్టిగా మాట్లాడుకుంటూ ఆదిత్య వైపు వస్తాడు. ఆ వ్యక్తి బాగా త్రాగి ఉన్నట్లు ఉంటాడు. ఆ వ్యక్తి ఆదిత్యను గుద్దుకుంటూ, "ఏయ్, కళ్ళు లేవా? చూసుకుని నడవలేవా?" అని అంటాడు. అతని మాటలకు ఆదిత్య ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు. అతను శాంతంగా ఆ వ్యక్తి వైపు చూస్తాడు. "సారీ, నేను చూడలేదు" అంటాడు ఆదిత్య. "సారీనా? అంత తేలిగ్గా సరిపోతుందా? నీకు తెలుసా నేను ఎవరినో?" అంటాడు ఆ వ్యక్తి. ఆదిత్య ఆ వ్యక్తి మరియు తన స్నేహితుల వైపు గర్వంగా చూస్తాడు. అతని స్నేహితులు కూడా త్రాగి ఉంటారు మరియు ఆదిత్యను బెదిరించేలా చూస్తారు. "చూడండి, నేను కావాలని చేయలేదు. దయచేసి వెళ్ళనివ్వండి" అంటాడు ఆదిత్య. "వెళ్ళనివ్వాలా? అంత భయం ఎందుకు? నువ్వు ఎక్కడి వాడివి కాదని నాకు తెలుసు. టూరిస్ట్ గర్వం ఎక్కువైంది నీకు" అంటాడు ఆ వ్యక్తి. అతను ఆదిత్యను పట్టుకోవటానికి చెయ్యి చేస్తాడు. ఆదిత్యకు అతను అలా చేసేసరికి కోపం వస్తుంది. ఆదిత్య తనను తాను కాపాడుకోవటానికి వెనక్కి తగ్గుతాడు. "నన్ను ముట్టుకోవద్దు, నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను" అంటాడు ఆదిత్య. "హెచ్చరిస్తున్నావా? నన్నే హెచ్చరిస్తున్నావా? నీకు ఎంత ధైర్యం అసలు?" అంటాడు ఆ వ్యక్తి. అతడు ఆదిత్యను బలంగా తోస్తాడు. ఆదిత్య బ్యాలెన్స్ తప్పి కింద పడిపోబోతాడు. కానీ వెంటనే తేరుకుంటాడు. అతని కోపం నశాలానికి అంటుకుంటుంది. "మీరు హద్దులు దాటుతున్నారు. ఇది మంచిది కాదు" అంటాడు కోపంగా. కానీ ఆ వ్యక్తి మరలా ఆదిత్యను కొట్టటానికి చెయ్యి పైకి ఎత్తేలోపే ఆదిత్య ఒక చేతిని తన షార్ట్ జేబులో ఉంచుకుని మరొక చేతితో అతడిని బలంగా వెనక్కు తోస్తాడు. ఆ సమయంలో ఆదిత్య యొక్క రూపం డిగ్నిటీతో కూడిన ఫైట్ చేస్తున్నట్లుగా ఉంటుంది. అతడు ఏమాత్రం జంకకుండా ఉంటాడు. ఆ వ్యక్తి వెనుకకు పడిపోతుండగా అతని స్నేహితులు ఆ వ్యక్తిని పడిపోకుండా పట్టుకుంటారు. తిరిగి అతడు కూడా కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా ఇంతలో రఘు మరియు ప్రభు వారిని గమనించి పరిగెత్తుకుంటూ వస్తారు. "ఏమైందిరా ఆదిత్య? ఏం జరుగుతుందిక్కడ?" అంటాడు రఘు కంగారుగా. "ఏమిటిది? ఎందుకు గొడవ పడుతున్నారు?" అంటాడు ప్రభు త్రాగిన వ్యక్తితో. రఘు మరియు ప్రభువును చూసిన ఆ వ్యక్తి, "మీరు ఉన్నారా? మీ ఫ్రెండ్కు మర్యాదగా ఉండమని చెప్పండి. లేకపోతే ఈ గోవాలో తిరగటం కష్టమవుతుంది. ఇది మా ఏరియా" అంటాడు ఆ వ్యక్తి. రఘు మరియు ప్రభు ఇద్దరూ పరిస్థితిని అర్థం చేసుకుంటారు. ఆ వ్యక్తి మరియు అతని స్నేహితులు చాలా ప్రమాదకరంగా ఉన్నారు అనుకుంటారు. "చూడండి, పొరపాటు జరిగింది. మేము వెళ్ళిపోతాం. సారీ" అంటాడు రఘు. రఘు ఆదిత్యని అక్కడి నుండి లాక్కుని వెళ్ళటానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆదిత్య కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆదిత్య రఘుని ఆపుతూ, "లేదు రఘు, నేను ఎందుకు వెళ్ళాలి? తప్పు వాళ్ళది" అని అంటూ ఆదిత్య తిరిగి ఆ వ్యక్తి వైపుకు తిరుగుతాడు. "నీకు ఎంత పొగరు? మర్యాదగా ఉండటం నేర్చుకో.
మళ్ళీ ఎవరితోనైనా ఇలా ప్రవర్తిస్తే బాగోదు అని అంటాడు ఆదిత్య. ఆ త్రాగిన వ్యక్తి నవ్వుతూ, ఓహో, బెదిరిస్తున్నావా? గుర్తుపెట్టుకో, నువ్వు మళ్ళీ ఇక్కడ కనిపిస్తే అప్పుడు నీ సంగతి చూస్తాను. ఇది నా మాట అంటాడు అతడు. తరువాత అతను తన ఫ్రెండ్స్తో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆదిత్య మాత్రం కోపంతో ఊగిపోతూ ఉంటాడు. రఘు మరియు ప్రభు అతన్ని శాంతింపచేయటానికి చాలా ప్రయత్నిస్తారు. ఆదిత్య, ప్లీజ్ కూల్ డౌన్. వాళ్ళు బాగా తాగున్నారు. అనవసరంగా గొడవ పెట్టుకోవటం మంచిది కాదు. మనం ఇక్కడ వాళ్ళం కూడా కాదు. ప్రాబ్లం పెద్దదవుతుంది అంటాడు ప్రభు. అవును ఆదిత్య, వదిలేయి వాళ్ళని. రేపు మనం తిరిగి వెళ్ళిపోతున్నాం కదా, దీని గురించి మర్చిపో అంటాడు రఘు. ఆదిత్య దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంటాడు. కానీ ఆ సంఘటన ఆదిత్య మనసులో ఒక చెడు గుర్తుగా ముద్ర వేసుకుంటుంది. ఆ రాత్రి వారి మూడ్ పూర్తిగా మారిపోతుంది. ఆ గొడవ వారి ట్రిప్పుకు ఒక చేదు అనుభవాన్ని మిగులుస్తుంది. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.